వ్యూవర్స్, నేను దంతుకూర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా. రాశులలో 7వ రాశి అయినటువంటి తులా రాశి ఫలితాలను వివరించడం కోసమని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతోంది. ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించుకుంటూ ఈ వీడియోని ప్రార్థించడం జరుగుతోంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. నవగ్రహాలని తలుచుకుంటూ నవగ్రహాలకి కూడా నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతుంది. మనకి జ్యోతిష్య విద్యను అందించినటువంటి 18 మంది ఋషుల్ని కూడా ప్రార్థించుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాం. ఇక రాశులలో 7వ రాశి అయినటువంటి తులా రాశి లెబ్రా. రా, రీ, రు, రే, రో, తా, తా, తి, తు, తే అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఈ తులా రాశిలోకే వస్తాయి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు ఈ రాశిలోకే వస్తాయి. ఆదాయం 5, వ్యయం 14. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. రాజ్యపూజ్యం 6, అవమానం 3. రాజ్యపూజ్యం కన్నా అవమానం తక్కువగానే ఉంది కాబట్టి చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు కలిగినా కూడా జీవితాన్ని సజావుగా సాగించేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక శని చూసుకున్నట్లయితే శని 6వ స్థానంలో ఉంటారు. 6వ స్థానంలో పాపగ్రహాలు యోగిస్తాయి కాబట్టి శని ఈ రాశి వారికి బలంగానే ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఉగాది నుంచి మిథున రాశిలో 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇస్తారు. అలాగే కర్కాటక రాశిలోకి మే 26న కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తారు. కర్కాటక స్థానం ఉచ్చస్థానము. దశమంలో ఉన్నటువంటి గ్రహం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వృత్తిరీత్యా మంచి ఫలితాలు ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధనయోగాలు ఉండేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక సింహరాశిలోకి అంటే 11వ స్థానంలోకి అక్టోబర్ 15వ తేదీన గురువు ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు కూడా లాభస్థానంలోకి వస్తారు. సో లాభస్థానంలోకి వచ్చినటువంటి గురువు కూడా యోగిస్తారు. అప్పుడు కూడా ధనయోగాలు ఉండేదానికి, స్థిరాస్తిని వృద్ధి చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఫిబ్రవరి 14న కర్కాటక రాశిలోకి తిరిగి ప్రవేశించడం జరుగుతుంది. అది దశమ స్థానం. అక్కడ కూడా గురుబలం బాగున్నట్లుగా చెప్పుకోవచ్చు. సో ఈ సంవత్సరం శని బలము, గురుబలం కూడా చాలా బాగుంది ఈ తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక రాహు చూసుకున్నట్లయితే డిసెంబర్ 3వ తారీఖు వరకు 5వ స్థానంలోను, తర్వాత 4వ స్థానంలోనూ ఉంటారు. పాపగ్రహాలు 5లోని 4లోని పెద్దగా యోగం ఇవ్వవు కాబట్టి రాహుబలం పెద్దగా లేదు, మిశ్రమ ఫలితాలను ఇస్తారు రాహు అని చెప్పుకోవచ్చు. అలాగే కేతు చూసుకున్నట్లయితే లాభస్థానంలో ఉన్నారు ప్రస్తుతానికి. డిసెంబర్ 3 తర్వాత 10వ స్థానంలోకి వస్తారు. కేతు లాభస్థానంలో యోగాన్ని ఇస్తారు కాబట్టి కేతు బలం వీరికి డిసెంబర్ 3 వరకు ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత 10వ స్థానంలోకి వచ్చినప్పుడు కేతు బలం అంతగా లభించదు. ఇది ఈ తులారాశి తాలూకా గ్రహస్థితి. ఇక సహజంగా జరిగేటువంటి స్త్రీ పురుషాదులకి ఏ విధంగా ఉంటుంది ఇది తులారాశికి ఈ సంవత్సరం పరాభవనం సంవత్సరంలో చూసుకున్నట్లయితే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. అప్పులు చేసినప్పటికీ కూడా కొంత ఆదాయాన్ని మిగుల్చుకోవడము, స్థిరాస్తి విషయంలో ఆస్తులను కొనడము, భూములు కొనడం ఇలాంటివి చేస్తారు. ఇంటిపైన ఖర్చులు చేస్తారు. ఇల్లు రిపేర్ చేయించుకుంటారు. పాత కొన్నటువంటి ఇంటికి ఏవైనా మరమ్మతులు చేయించడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి కొలికి రావడం, గృహంలో వివాహాది శుభకార్యాలు చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. వీరికి శత్రువులు అన్నప్పటికీ కూడా శత్రువుల వల్ల కూడా వీరికి అపజయం కలగకుండా విజయమే సిద్ధించే విధంగా ఈ సంవత్సరం వీరికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. అధికారుల చేత మన్నన పొందుతారు. ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి చాలా మంచి యోగంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ సంవత్సరం మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి. ఇక రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే వీరికి కూడా మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు. ప్రజలలోకి వెళ్తారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటారు. సహాయక పథకాలు చేస్తారు. మంచి పదవుల్లో ఉంటారు. హైకమాండ్ నుంచి కూడా వీరికి పిలుపు వస్తుంది. ఇక ఈ సంవత్సరం సినీ రంగానికి చూసుకున్నట్లయితే మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. టీవీ, సినిమా రంగాల్లో పనిచేసే వారికి జనాదరణ బాగా లభిస్తుంది. వీరు నటించేటువంటి సినిమాలైనా సీరియల్స్ అయినా ఇవన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి. జనాదరణ బాగా పొందుతారు. స్థిరాస్తులను బాగా కొనుక్కుంటారు. వీరికి కూడా మంచి యోగమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే
నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతనంగా చేసినటువంటి వ్యాపారాలే కాకుండా పాతగా చేస్తున్న వ్యాపారాలు కూడా వృద్ధిలోకి వస్తాయి. కాంట్రాక్ట్ భాగస్వామ్య వ్యాపారాలన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి. కాంట్రాక్ట్ పని చేసే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు, బాగా సంపాదిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం బాగా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. వెండి బంగారంకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ధరలు, అనుకూలమైనటువంటి ఆదాయాలు బాగా పొందేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు చూసుకున్నట్లయితే గురుబలం అనేది చాలా చక్కగా ఉంది. గురుబలం బాగుండడం వల్ల వీరు జ్ఞాపక శక్తితో చక్కగా మంచి మార్కులు పొందేదానికి అవకాశం ఉంటుంది. మంచి మార్కులు వచ్చినప్పుడు మంచి కాలేజీల్లో సీట్లు పొందేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. గురుబలం బాగుంది, చక్కగా వీరు కోరిన కాలేజీల్లో సీట్లు పొంది మంచి ఉత్తీర్ణులు అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి చాలా బాగుంది. 2 పంటలు కూడా చేతికొస్తాయి. స్థిరాస్తిని కొంటారు. విద్యారంగంలో పిల్లల్ని పెట్టడము, పిల్లల్ని విదేశాలకు పంపించడము, విశేషమైనటువంటి లాభాలు వస్తాయి. కోళ్ల ఫాము, సిమెంటు, ఐరన్ ఇలాంటివన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి. చేపలు, రొయ్యలు, చెరువులు చేసేవారు కూడా ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. ఎందుకంటే గురుబలం, శనిబలం 2 బాగుండడం వల్ల వీరు వృద్ధిలోకి వస్తారు. ఇక ఈ సంవత్సరం గురుబలం బాగుండడం వల్ల తులారాశిలోనికి స్త్రీలకు చాలా మంచి యోగంగా చెప్పుకోవచ్చు. వీరు మంచిగా ఆదాయాన్ని సంపాదించడం, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, ఇంట్లో కుటుంబ సభ్యులందరి చేత మన్నన పొందడము, ఏ విధమైన ఒత్తిళ్లు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవనం సాగించడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది సక్రమంగా ఉండడము, సఖ్యత, కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది ఈ తులారాశికి ఈ సంవత్సరం బాగుంది. ఇక ఈ తులారాశి స్త్రీ పురుషాదులంతా కూడా ఈ సంవత్సరం చక్కగా జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. రాహుకి కేతువుకి కొంచెం వాటి యోగాలు బాగులేవు కాబట్టి రాహుకి కేతువుకి పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే జీవితం సజావుగా సాగేదానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.